ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీరు మా ఎడల కనపరిచిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు. గడిచిన రాత్రంతా మాకు మంచి నిద్రను దయచేసినందుకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో అనేకులు చూడలేక గతించిపోయిన ఈ రోజును మాకు అనుగ్రహించి సజీవ సంఖ్యల్లో నిలవబెట్టినందుకు అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు ప్రభువా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనము. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఆమేన్. yes లార్డ్. ఈ ఉదయాన తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన విలువైన మాటలు మా జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవును నాయన, ఈ లోకంలో ప్రభువా, ఈ లోకం వైపు మేము చూస్తుంటే అనేకమైన ఆకర్షణలు ఉంటాయి, అనేకమైన తండ్రి ఉచ్చులుంటాయి ప్రభువా. వాటి వైపు చూస్తూ మేము వాటిల్లో పడిపోకుండా కీడునకు శ్రమకు దూరముగా ఉండి ఈరోజు జీవించుటకు తగిన జ్ఞానమును, ఆత్మ నడిపింపును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. ఏ బిడ్డ కూడా ఈరోజు ఎటువంటి కీడులో పడిపోకుండా, ఎటువంటి ప్రమాదంలో పడిపోకుండా, ఎటువంటి మోసపూరితమైన చర్యల్లో వారు చిక్కుబడకుండా నాయన, ఎవరిని నమ్మినైనా ధనమును సమయమును వృధా చేసుకొనకుండా వారికి మీరు తోడై ఉండమని ప్రభు మీ వైపు మాత్రమే చూచి నడిచే హృదయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా ఆత్మను, మా దేహమును మీకు అప్పగిస్తుండగా ప్రభువా, మీ చిత్తానుసారమైన జీవితాలు మీరు మాకు ఈరోజు దయచేయండి. మా క్రియల వలన, మా మాటల వలన, మా నడవడిక వలన మీ నామము అవమానపడకుండా, మీ నామము దూషింపబడకుండా, మీ నామము ఘనపరిచే రీతినే మేము జీవించుటకు మాకు సహాయం అనుగ్రహించండి దేవా. ప్రభువా, మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. ఏ బిడ్డ అయితే ఏ ఏ పనుల్లో ఉన్నారో ఆ పనుల్లో వారికి 100 ప్రతిఫలము దయచేయండి. ఏ ఆటంకము, ఏ అడ్డు, ఏ అవరోధాలు ఏ బిడ్డకు ఈరోజు రాకుండా మేమందరము కూడా సమృద్ధి కలిగిన వారిగా, ప్రతి విషయంలో ఫలించే వారిగా ఉండుటకు కృప చూపించండి నాయన. ప్రభువా, అదేవిధంగా మా ప్రయాణాలన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాము. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ దేవదూతల కాపుదల మాకు దయచేయండి. క్షేమకరముగా ప్రతి బిడ్డ ప్రయాణించుటకు, సురక్షితంగా మరలా గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, ఎందు నిమిత్తం వెళ్తున్నారో నాయన వారికి అనుకూలంగా పరిస్థితిని మార్చండి తండ్రి. ప్రభువా, బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు తండ్రి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి సమయస్ఫూర్తిని తండ్రి ఆ సమయంలో మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజున నాయన ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు లేకుండా జీవించుటకు కృప చూపించండి అయా. కావలసిన భోజనమును అనుగ్రహించండి. ఆర్థికంగా బలపడడానికి, ఆత్మీయతలో వృద్ధి చెందడానికి, ఆరోగ్యపరంగా సంపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యము కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు నాయన బిడ్డలు, వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. ఈరోజు ఏ బిడ్డకు ఏ భయమును, ఏ బలహీనతను, ఏ శ్రమను వారిని ఆవరించకుండా, వారి చుట్టుముట్టకుండా మీ రక్షణలో భద్రపరచుకోండి తండ్రి. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునేవారుగా ఉండటకు కృప చూపించండి అయా. ఈరోజు ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా కుటుంబాన్ని ప్రేమించే హృదయం మాకు అనుగ్రహించండి. ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నమును, ప్రతి బిడ్డ ఆలోచనను కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి దయచేయమని మేము కూడా నాయన మీ యొక్క శ్రేష్టమైన మాటలు కొందరికైనా చెబుతూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్సులేయండి, ధన్యత అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.